హాయ్ ఐ లవ్ యూ. కమ్మటి గోంగూర చట్నీ ఒకసారి ట్రై చేద్దాము. గోంగూర, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పసుపు, ధనియా పొడి, ఉప్పు, నూనె. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక అందులో ఆనియన్స్ కావాల్సితే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాలు, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయిన తర్వాత ధనియా పొడి వేసుకొని కడిగినటువంటి గోంగూరను ఒక గ్లాస్ వాటర్, పసుపు, ఉప్పు వేసుకొని దాన్ని ఒక 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. మంచిటి వాసన వస్తుంది, చాలా బాగుంది స్మెల్. దీన్ని చల్లారిన తర్వాత మిక్సీకైనా వేసుకోవచ్చు లేదా రుబ్బుకోవడమైనా రుబ్బుకోవచ్చు. చూసారుగా ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంది. దీన్ని చికెన్లో కూడా కలుపుకొని తినచ్చు, బిర్యానీలలో కూడా కలుపుకొని తినచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.